అందరికీ నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అలాగే అత్యంత లాభదాయకమైన డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ మోడల్ని డీకోడ్ చేయబోతున్నాం. అంటే ఒకసారి మాత్రమే కష్టపడి ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి దాన్ని మళ్లీ అమ్ముతూ పాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ అద్భుతమైన కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వెంటనే డిజిటల్ అసెట్ అకాడమీ 26 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్లో వచ్చే మరెన్నో వాల్యుబుల్ ఎక్స్ప్లెయినర్లను అస్సలు మిస్ కారు. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి దూకేద్దాం. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్ బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుందంటే, ముందుగా రియల్ ఇన్కమ్ ప్రూఫ్స్ చూస్తాం. ఆ తర్వాత ఫిజికల్ వర్సెస్ డిజిటల్ ప్రోడక్ట్స్, ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ సెలెక్షన్, స్టోర్ ఫ్రంట్ సెటప్, సేల్స్ ఆటోమేషన్, ఇంకా లాస్ట్లో మార్కెటింగ్ అండ్ స్కేలింగ్ అప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఈ ఆన్లైన్ బిజినెస్ అనే కాంప్లెక్స్ టాపిక్ని చాలా సింపుల్ స్టెప్స్గా బ్రేక్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. మన మొదటి సెక్షన్, ద డిజిటల్ ఇన్కమ్ ప్రూఫ్. అసలు ఒక డిజిటల్ క్రియేటర్ సాధించిన నిజమైన నంబర్స్ చూస్తే ఈ బిజినెస్ మోడల్ పవర్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ నంబర్ని గమనించండి. 11,744 రూపాయలు. ఇది అక్షరాల కేవలం ఒక్క రోజులో వచ్చిన ఆదాయం. అంతేకాదు, ఆ నెక్స్ట్ డే కూడా యాక్టివ్గా ఎలాంటి పని చేయకుండానే అదనంగా మరో 4,489 రూపాయలు యాడయ్యాయి. ఒక్కసారి సిస్టమ్ సెట్ చేసిన తర్వాత అది ఎంత పవర్ఫుల్గా ఆటోమేటిక్గా పనిచేస్తుందో చెప్పడానికి ఈ రియల్ నంబర్స్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ సెక్షన్, ఫిజికల్ వర్సెస్ డిజిటల్ ప్రోడక్ట్స్. అంటే ఒక ప్రోడక్ట్ని ఒక్కసారి మాత్రమే బిల్డ్ చేసి అనంతంగా ఎలా అమ్ముకోవచ్చో చూద్దాం. అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, మనం వాడే హెడ్ ఫోన్స్ లాంటి ఫిజికల్ ప్రోడక్ట్స్కి ఖచ్చితంగా ఇన్వెంటరీ అవసరం. వాటిని ఒకసారి అమ్మగలం. కానీ డిజిటల్ ప్రోడక్ట్స్కి భౌతిక రూపం ఏమీ ఉండదు. ఉదాహరణకు, ఒక 10th క్లాస్ పాత ఎగ్జామ్ పేపర్స్ ఉన్న పీడీఎఫ్ ఫైల్నే తీసుకోండి. దీనికి ఇన్వెంటరీ లిమిట్స్ ఎక్కడుంటాయి? అస్సలుండవు కదా. ఆ ఫైల్ను ఒక్కసారి క్రియేట్ చేస్తే చాలు, వేల మందికి అన్లిమిటెడ్గా అమ్మవచ్చు. పదే స్టాక్ తెచ్చుకోవాల్సిన తలనొప్పి అస్సలుండదు. డిజిటల్ అసెట్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది కదా. మరి నెక్స్ట్ ఏంటి? సెలెక్టింగ్ ఏ ప్రాఫిటబుల్ ప్రోడక్ట్. అసలు మార్కెట్లో ఏదమ్మాలి, దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుందాం. ప్రోడక్ట్ సెలెక్షన్లో ఒక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే, హై సీజనల్ డిమాండ్ ఉన్న వాటిని పట్టుకోవటం. ఉదాహరణకు, మన సోర్స్ మెటీరియల్లో క్రియేటర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ టెంప్లెట్స్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్లో వీటికి డిమాండ్ మామూలుగా ఉండదు. పైగా కొన్న వెంటనే డిజిటల్గా క్షణాల్లో డెలివరీ చేసేయొచ్చు. ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా ఎన్నిసార్లైనా రీసేల్ చేసుకోవచ్చు. అది దీని స్పెషాలిటీ. ఓకే, ప్రోడక్ట్ ఏంటో డిసైడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్, బిల్డింగ్ ద స్టోర్ ఫ్రంట్. మన పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సూపర్ ఫైల్ ద్వారా ఎలా సెటప్ చేయాలో చూద్దాం. మన డిజిటల్ స్టోర్ ఫ్రంట్ని లాంచ్ చేయడానికి ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, ముందుగా డిజిటల్ ఫైల్ను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలి. స్టెప్ 2, సూపర్ ప్రొఫైల్లో ఒక పేమెంట్ పేజ్ని క్రియేట్ చేయాలి. ఇక స్టెప్ 3, ప్రైసింగ్ సెట్ చేసి ఆ డ్రైవ్ లింక్ను దానికి అటాచ్ చేయాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ప్రైసింగ్ ట్రిక్ కూడా ఉందండోయ్. ఒరిజినల్ ప్రైస్ 5,000 రూపాయలు అని చూపించి దానిపై భారీ డిస్కౌంట్ ఇస్తూ కేవలం 249 రూపాయలకే అమ్ముతున్నట్లు సెట్ చేయాలి. అప్పుడు కస్టమర్స్కి వావ్, ఎంత మంచి డీల్ దొరుకుతోంది కదా అనిపిస్తుంది. అయితే ఇదంతా మాన్యువల్గా రాయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడే మన ఏఐ టూల్స్ ఎంట్రీ ఇస్తాయి. సూపర్ ప్రొఫైల్ పేజ్ కోసమో అట్రాక్టివ్ డిస్క్రిప్షన్స్ రాయటానికి చాట్ జీపీటీని, అలాగే 16:9 రేషియోలో కళ్ళు చెదిరే కవర్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి గూగుల్ జెమినీని వాడతాం. దీనివల్ల మన వర్క్ ఎంతో ఫాస్ట్గా సూపర్ ప్రొఫెషనల్గా అయిపోతుంది. ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఆటోమేటింగ్ ద సేల్స్ ప్రాసెస్. ఒకసారి సిస్టమ్ సెట్ చేశాట, అది 24 అవర్సు ఎలా పనిచేస్తుందో ఇది అద్భుతంగా వివరిస్తుంది. చెక్అవుట్ పేజ్లో కస్టమర్ల ఈమెయిల్స్, అలాగే మొబైల్ నంబర్లను డేటాగా కలెక్ట్ చేయడం చాలా ముఖ్యం. దానికి తోడు ఓటీపీ వెరిఫికేషన్ని ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఎందుకంటారా? దీనివల్ల ఫేక్ అకౌంట్స్, స్పామ్ లాంటివి ఎంటర్ అవ్వలేవు. రిజల్ట్ ఏంటి? మన సేల్స్ డేటాబేస్ ఎప్పుడూ చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాంప్ట్ గమనించారా? గివ్ మీ ఈమెయిల్ ఫర్ వెన్ సమ్వన్ పర్చేస్ దిస్ ప్రోడక్ట్. కస్టమర్ మన ప్రోడక్ట్ కొన్న వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్లే డెలివరీ ఈమెయిల్ని రాయడానికి క్రియేటర్ చాట్ జీపీటీకి ఇచ్చిన ఎగ్జాక్ట్ వాక్యమిది. జస్ట్ ఈ ఒక సింపుల్ లైన్తో ఒక ప్రొఫెషనల్ డెలివరీ ఈమెయిల్ చిటికలో రెడీ అయిపోయింది. ఈమెయిల్ రెడీ అవ్వగానే సూపర్ ప్రొఫైల్ ఆటోమేషన్ ప్రాసెస్ని టేక్ ఓవర్ చేస్తుంది. అదెలాగంటే
కస్టమర్ సక్సెస్ఫుల్గా పేమెంట్ పూర్తి చేశారనుకోండి, సిస్టమ్ ఆటోమాటిక్గా వాళ్లకి గూగుల్ డ్రైవ్ డౌన్లోడ్ లింక్ను పంపుతుంది. అలా కాకుండా పేమెంట్ పేజ్ వరకు వచ్చి ఏ కారణం చేతనో కొనకుండా ఆగిపోయారనుకోండి, అప్పుడు కూడా సిస్టమ్ వదిలిపెట్టదు. వాళ్లను మళ్లీ అట్రాక్ట్ చేయడానికి ఒక రికవరీ ఈమెయిల్ను ఆటోమాటిక్గా పంపుతుంది. దీనివల్ల మనకు సేల్స్ మిస్ అయ్యే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. సో స్టోర్ రెడీ, ఆటోమేషన్ రెడీ. ఇక మన బ్లూ ప్రింట్లో అత్యంత కీలకమైన లాస్ట్ స్టేజ్కి వచ్చేశాం. అదే మార్కెటింగ్ అండ్ స్కేలింగ్ అప్. అసలు పొటెన్షియల్ కస్టమర్లని మన స్టోర్ దాకా ఎలా తీసుకురావాలో చూద్దాం. ట్రాఫిక్ని తీసుకురావటానికి మెయిన్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆర్గానిక్ మార్కెటింగ్, అంటే ఇప్పటికే ఉన్న సోషల్ మీడియా పేజీల ద్వారా ఉచితంగా ప్రమోట్ చేయటం. ఇక రెండోది పెయిడ్ అడ్వర్టైజింగ్, అంటే ఫేస్బుక్ లేదా మెటా యాడ్స్ రన్ చేయటం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, రోజుకు కేవలం 200 నుంచి 500 రూపాయల చిన్న బడ్జెట్తో యాడ్ స్టార్ట్ చేయొచ్చు. లాభాలు బాగుంటే ఆ బడ్జెట్ని ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. నిజంగా ఇది ఎక్సలెంట్ స్కేలబుల్ మెథడ్ కదా. ఇక్కడ ఇంకో సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. ఆటోమేషన్ ఎంత ఉన్నా సరే కొన్నిసార్లు పర్సనల్ టచ్ చాలా అవసరం. సూపర్ ప్రొఫైల్ డాష్బోర్డ్లో ట్రాన్సాక్షన్స్ని మాన్యువల్గా ట్రాక్ చేస్తూ, ఎవరైతే కార్ట్లో యాడ్ చేసి కొనకుండా ఆగిపోయారో వాళ్లకి నేరుగా వాట్సాప్లో మెసేజ్ చేసి కస్టమైజ్డ్ ఆఫర్స్ ఇవ్వొచ్చు. ఈ చిన్న ట్రిక్తో కన్వర్షన్ రేట్ని అమాంతం పెంచుకోవచ్చు. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఈ ఆసక్తికరమైన ప్రశ్నే ఆలోచిద్దాం. మన దగ్గర ఉన్న ఏ నాలెడ్జ్ లేదా ఏ డిజిటల్ ఫైల్ భవిష్యత్తులో మనకు అల్టిమేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే అనంతమైన డిజిటల్ అసెట్గా మారగలదు? ఒక్కసారి ఆలోచించండి. దాన్ని మనం ఈరోజు చూసినట్లుగా ఒక్కసారి బిల్డ్ చేసి ఏ కష్టమూ లేకుండా జీవితకాలం అమ్ముతూనే ఉండొచ్చు. ఈ అద్భుతమైన ఐడియా అందరికీ ఒక మంచి స్పార్క్ ఇస్తుందని ఆశిస్తూ ఈరోజుటి ఎక్స్ప్లెయినర్ని ముగిస్తున్నాం.